హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్ మిల్క్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రోజు ఇంట్లో పిల్లలకి పాలు ఇస్తూ ఉంటాం కదా! ఇలాగా హెల్తీగా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తాగుతారు. టేస్టీగా కూడా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడడంతో పాటు మన స్కిన్ కూడా గ్లోయింగ్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా 2 క్యారెట్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా రౌండ్‌గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి క్యారెట్ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత ఒక 10 జీడిపప్పు, అలానే 10 బాదం పప్పు వేసుకొని ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి. ఎక్కువ వేసుకుంటే వాటర్ ఎక్కువ మిగిలిపోతాయి. మిగిలిన వాటర్ పడేయాల్సి వస్తుంది. వాటర్‌తో పాటు పోషకాలన్నీ పోతాయి కాబట్టి ఇలా కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా! చాలా మెత్తగా బాగా ఉడికిపోయాయండి. వీటన్నిటిని కూడా ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోంచి బాదం పప్పుని తీసి పక్కన పెట్టుకోండి. పొట్టుతో సహా వేసి ఉడికించుకున్నాం కాబట్టి వీటిని ఉడికించుకున్న తర్వాత పొట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా బాదం పప్పులన్నీ తీసి పెట్టుకున్న తర్వాత ఇలా చేత్తోటి ప్రెస్ చేసామంటే ఈజీగా పొట్టు ఊడొచ్చేస్తుంది. ఇలా బాదం పప్పులన్నింటినీ కూడా పొట్టు తీసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందాము. ఇలా మొత్తం వాటర్ తోటి సహా వేసేసుకోండి. వేసుకొని మెత్తగా క్రీమ్ లాగా పేస్ట్ లాగా అవ్వాలండి. చూసారు కదా! ఈ విధంగా మెత్తగా క్రీమ్‌గా ఉంటే మనకి పాలల్లో బాగా కలిసిపోతుంది. ఈ పేస్ట్‌ని ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా 2, 3 రోజులు వాడుకోవచ్చు. రోజు ఇలా చేసుకోవాలంటే కష్టమవుతుంది అనుకునేవాళ్ళు శుభ్రంగా ఇలా చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2, 3 రోజులు వాడుకోవచ్చండి. 2, 3 రోజుల కన్నా ఎక్కువ వద్దండి. 2, 3 రోజులైతే ఫ్రెష్‌గా బావుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కాగపెట్టుకున్న పాలు తీసుకున్నానండి. వాటిని ఒక గ్లాసు ఇలా గిన్నెలోకి వేసేసుకొని మళ్ళా ఒకసారి స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు కాగపెట్టుకుంటే సరిపోతుంది. అదే పచ్చిపాలు కనుక డైరెక్ట్‌గా వేసుకొని కాగపెట్టుకుంటే 2 పొర్లు రానివ్వండి. లేదంటే పాలు పచ్చి వాసన వస్తాయి కదా! ఇలా పొంగొచ్చేంత వరకు కాగబెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు క్యారెట్ పేస్ట్‌ని వేసేసి ఇలా కలిపేసుకోవాలి. మీరు తీసుకున్న పాల క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. నేను ఒక గ్లాస్ పాలకి 2 స్పూన్ల క్యారెట్ పేస్ట్‌ని వేసుకొని కలుపుకున్నాను. మీరు ఇందులోకి స్వీట్ కావాలంటే వేసుకోండి. లేదంటే ఇలానే తాగేసేయొచ్చండి. నేనైతే ఒక స్పూను పటిక బెల్లం పౌడర్‌ని వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే ఇలానే సర్వ్ చేసుకున్నా కూడా చాలా బావుంటాయి. లేదంటే గోరువెచ్చగా అయినప్పుడు కొంచెం ఒక స్పూన్ తేనె వేసుకొని పిల్లలకి సర్వ్ చేయండి. పాలు కొంచెం ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే గోరువెచ్చగా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో హెల్తీగా ఒకసారి ఇలా ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.